నా పేరు మల్లికార్జున, మా భార్య పేరు కవిత. మేము ఆంధ్ర కడప జిల్లా నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కామాక్షి గుడి దగ్గర గోపురం దగ్గర స్టే కోసం ఎక్కడికి వెళ్ళాలని అనుకున్న టైంలో హిందూ ఆశ్రమం ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాకు 3 డేస్ పడుకోవడానికి ఫుడ్డు, పడుకోవడానికి రూము అంతా ఇచ్చారు. డబ్బులు ₹1 కూడా ఏమి 1 రూపీ కూడా తీసుకోలేదు. మాకు మంచి సేవ చేశారు. మాకు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎటువంటి ప్రాబ్లం కలగలేదు. అసలు సార్కు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేసి వందల మంది ఇక్కడికి వస్తున్నారు. వారందరికీ స్టే కావాలంటే చాలా మనీతో, డబ్బుతో కూడుకున్న పని. వాళ్ళందరికీ ఫ్రీగా స్టే ఇచ్చి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మనం హిందువులమందరము బయట ఎక్కడ ఏం కొన్నా హిందువుల దగ్గరే కొనాలి, హిందువులకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే హిందువులలో మనం డబ్బు సంపాదించి ఎవరి దగ్గర బిజినెస్ చేసేదానికంటే మన హిందూ దగ్గరే బిజినెస్ చేయాలి, వేరే వాళ్ళ దగ్గర చేయకూడదు. ఎందుకంటే మన హిందువులలో బీదవారు చాలామంది పూర్ పీపుల్ ఉంటారు. వాళ్ళను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే వాళ్ళు వేరే చోటికి వెళ్ళకోకుండా మన హిందూ మతంలోనే ఉంటారు. కాబట్టి మన ఇంట్లో ప్రతిరోజు భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి పుస్తకాలు ప్రతిరోజు చదవాలి, శ్లోకాలు చదవాలి. మార్నింగ్ ఈవినింగ్ డైలీ పూజ చేయాలి. ఇంట్లో చిన్న పిల్లలకు శ్లోకాలు నేర్పించాలి, హిందూ ధర్మం గురించి నేర్పించాలి. ఇది చేయాలి. మనిషి అనుసరించాల్సిన బాధ్యత మరియు లోకంలో తన ధర్మాన్ని కాపాడుకోవాల్సి శక్తిని